అందరికీ నమస్తే అండి. ఈ చికెన్ పకోడీ అస్సలు ఇప్పటివరకు ఎవరు ఇంత క్రిస్పీగా ఇంత టిప్స్‌తో చెప్పి ఉండరని అనుకుంటున్నానండి. చాలా నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. టేస్ట్‌లో కానీ, వాటికి తయారు చేసే విధానం కానీ చాలా చాలా మంచిగా వివరిస్తానండి. చాలా మంచి రుచిగా వచ్చిందనమాట చికెన్ పకోడీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం చికెన్ తెచ్చుకొని మ్యాగ్నేషన్ చేసుకొని లేదంటే గంట, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆ ప్రాసెస్ అంతా ఏమీ అవసరం లేదనమాట. ఇమ్మీడియేట్‌గా చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. దీని ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. వీటి ముక్కలు కూడా నేను బోన్స్‌తోనే తీసుకున్నానండి. మీరు బోన్స్ లేకుండా తీసుకోవచ్చు. తీసుకొని ఒక అర స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం వేసుకున్నాననమాట. సో, కారం అనేది ఎక్కువగానే వేసుకుంటే బావుంటుందనమాట. మనం పకోడీలు కానీ, చికెన్ నాన్ వెజ్ ఏదైనా కూడా. సో, ఇక్కడొచ్చేసి కొంచెం చాట్ మసాలా వచ్చేసి ఒక చిన్న పావు టీ స్పూన్ వేసుకున్నానండి. గరం మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. ఈ గరం మసాలా అనేది చికెన్ మసాలా షాప్‌లో దొరికిందైనా పర్లేదండి ఏసుకోండి. ఇక్కడొచ్చేసి నేను ఇక్కడ వేయించిన జీలకర్ర, ధనియాలు, ఇంకా మిరియాలు అనమాట. అవన్నీ దంచి నేను ఇంట్లో దంచి తయారు చేసిన పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి అప్పుడప్పుడే దంచింది వేసుకున్నాను. నేను ప్రతి కర్రీలోనే ఇలానే వేస్తాను. నా వీడియోస్ ఫాలో అయితే మీకు తెలుస్తదండి. సో, వేసుకున్న తర్వాత ఒక లెమన్ అనమాట. పెద్ద లెమన్ హాఫ్ అంతా మొత్తం అందులో రసం తీసేసుకోవాలి. సో, రసం కొంచెం ఎక్కువ తీసుకుంటే బావుంటుందండి. సో, తీసుకొని ఇప్పుడొచ్చేసి మనం నార్మల్‌గా ముందు కారం, ఉప్పు, మసాలాలన్నీ ముక్కలన్నిటికి పట్టిన తర్వాత గట్టిగా అదుముతూ మనం కలుపుకోవాలనమాట. అప్పుడు ముక్కలన్నిటికి గట్టిగా ఆ పొడంతా అంటుకుంటుంది గదండీ! అప్పుడొచ్చేసి మనం గట్టిగా కలుపుకుంటే ఇంకా మంచిగా పడుతుందనమాట ఉప్పు, కారాలు, మసాలాలని. ఇప్పుడొచ్చేసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి బియ్యం పిండి తీసుకున్నానండి. క్రంచీగా వస్తాయన్నమాట. ఇంకా 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసి కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ ప్లేస్‌లో మీరు మైదా పిండన్నా తీసుకోవచ్చనమాట. నేనైతే కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఈ పిండి కూడా అంతేనండి. ముందు ముక్కలకంతా ఫింగర్స్‌తో నెమ్మదిగా మొత్తం అంతా పట్టించేయాలండి. పట్టించిన తర్వాత అప్పుడు గట్టిగా ప్రెస్ చేస్తూ మనం అనేది కలుపుకోవాలనమాట. చూసుకోండి మనం బోన్స్‌తో కలిపి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా కలుపుకోవాలి. సో, ఇలా వచ్చేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాం. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయండి. ఇంకొకటి మసాలాలు అనేది మనం ఆయిల్ డ్రాప్ చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇంకా వచ్చేసి మనం ఫ్రై చేసేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ చాలా టిప్స్ అనమాట. ఇది ఖచ్చితంగా మీరు వచ్చేసి కలుపుకునే విధానం కానీ, ఆయిల్ వేసే విధానం కానీ ఇలా తప్పకుండా ఇలా పాటించండి. సో, మనం కలిపేసుకున్నాం కదండీ! కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను వచ్చేసి బయట కట్టెల పొయ్యి మీద రెడీ చేస్తున్నాననమాట. దీనికి వచ్చేసి ఆయిల్ అనేది మీడియం హీట్‌లోనే ఉండాలి. హై హీట్‌లో ఉండకూడదు, లో హీట్‌లో కూడా ఉండకూడదండి. మీడియం హీట్‌గా ఉండాలి. మనం కలుపుకొని ఒక 5 నిమిషాలనేది నేను పక్కన పెట్టుకున్నానండి. అంతకు మించి ఏమి అవసరం లేదు. నాకు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మాత్రమే చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. మన గంటలు గంటలు ఏమి పక్కన పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో, ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉందా లేదా అని నేను చెక్ చేసుకొని ఇప్పుడొచ్చేసి ఆ చికెన్ మొత్తం ఒకసారి కలిపేసుకొని విడివిడిగా ముక్కలు చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని మనం ఆయిల్‌లో డ్రాప్ చేసేసుకోవచ్చు. మీరు చేత్తో వేసుకోలేరు అనుకుంటే మీ స్పూన్‌తో అయినా సరే ఒక్కొక్కటి ఏసేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం ఏసుకోవడం వల్ల వచ్చేసి చూడండి మీకు అసలు ఆ మసాలా ముద్దలనేది విడిపోదనమాట. ఆయిల్ కూడా పాడవద్దు. నీట్‌గా ఉంటుంది. ఈ చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అన్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను పెద్ద కడాయిలో రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు అంత క్వాంటిటీలో ఎక్కువగానే పట్టిందనమాట. మనం ఇలా డ్రాప్ చేసిన తర్వాత ఒక 5 సెకండ్లు కానీ 10 సెకండ్లు ఇలా వదిలేసి అప్పుడొచ్చేసి నెమ్మదిగా కలుపుకోవాలనమాట. అప్పుడు మనం వాటికి పట్టించిన కోటింగ్, మసాలాలు అవన్నీ విడిపోకుండా ఉంటాయండి. ఆయిల్ అనేది ఎలాంటి పాడవకుండా ఉంటుంది. సో, మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు. మనం మీడియం హీట్‌లో ఉన్నప్పుడే వేసాం కాబట్టి లోపల నుంచి కుక్ అవుతుందనమాట. మంచి రంగు వచ్చిన తర్వాత ఇవి అలా కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటూ మనం తీసేసుకోవాలి. చూడండి మంచి కలర్‌గా వచ్చింది. నేను ఫుడ్ కలర్ కూడా నేను ఏమీ యూజ్ చేయలేదండి ఇందులో. నార్మల్‌గానే అప్పటికప్పుడు కలుపుకొని వెంటనే నేను అనేది ఫ్రై చేసుకున్నాను. మీరు నిజంగా ట్రస్ట్ మీ అండి. నిజంగా చాలా అంటే చాలా రుచిగా ఉంది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చిందనమాట. నిజంగా ఎంత రుచిగా నచ్చిందంటే చాలా చాలా అసలు నోట్లో నీళ్ళు ఊరుతాయండి అసలు. మీరు చేసేటప్పుడు అంత బాగా వచ్చింది. ఇప్పుడొచ్చేసి మనం కొద్దిగా పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చేసి లాస్ట్‌లో ఇలా చీల్చుకొని కొంచెం ఆయిల్ అనేది డ్రాప్ చేసుకొని ఫ్రై తీసేసుకోవాలి. అది బావుంటుంది చాలా కాంబినేషన్ అనేది. మీరు ఇది వచ్చేసి పచ్చిమిర్చి అందులో ముక్కల్లో కలుపుకుంటే వచ్చేసి బాగోదనమాట. చీలికిపోయినట్టు బావుండదు. సో, ఇలా ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఇక్కడొచ్చేసి నెక్స్ట్ మనం ఇందులో కొంచెం ఇంకా మనం నట్స్ అనేది మనం వేసుకుంటే వేసుకోవచ్చు. లేదంటే లేదండి. జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వాటి మీద ఇలా వేసుకొని తింటే కాంబినేషన్ చాలా బావుంటుంది.
మీకు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే జీడిపప్పు అనేది మీరు స్కిప్ చేయొచ్చు అనమాట. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందని. ఇలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయట్లేదు అండ్ ఎలాంటి ఎక్కువసేపు నానబెట్టడాలు అవన్నీ పక్కన పెట్టడాలు ఫ్రిడ్జ్లో పెట్టడాలు ఏం చేయలేదు అనమాట. ఫ్రెష్గా తీసుకొచ్చిన చికెన్ కలుపుకొని ఇలా. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి, ట్రై చేయండి. చూడండి లోపల వరకు ఎంత మంచిగా కుక్ అయిందో. ప్లీజ్ నా వీడియో వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.